శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. ఈ 121వ సర్గలో 24వ శ్లోకం స్వామి. అట్లే ప్రాకృత జీవుడు తాను భుజించినను భుజింపలేదని స్వప్నమున గాని దేశాంతరమున గాని తలంచును అని చెప్పి ఉన్నారు స్వామి. ఈ ప్రాకృత జీవుడు అంటే తన సంస్కారం ఇంకా ప్రకృతిచే లేనివాడు, అలాగా అంటే స్వామి. జ్ఞాన సంస్కారం లేనివాడు, కేవలం శరీరమే తానని భావన చేసేవాడికి లోపల ఆ గ్రంథి వికారం జరిగినందువల్ల ఇటువంటి అనుభవాలు కలుగుతాయి. ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తున్నాం కదా, తిన్న తర్వాత తినలేదంటారు, తినకుండానే ఇప్పుడే కదా తిన్నదని అంటారు. దానికి కారణం ఉండేది గ్రంథి వికారం అనమాట. ఆ లోపల దానివల్ల ఇది జరుగుతుంది కూడా. ఇది మనం గమనిస్తున్నాగా. అవును స్వామి. అది నేను ప్రకృతిచే నడపబడేవాడు అనుకున్నాను స్వామి. అందరూ ప్రకృతిచే నడపబడుతున్నారు. ఎవరు ప్రకృతి కాకుండా ప్రకృతి తన పని తను చేసుకుపోతుంటే వీడు ఓన్ చేసుకుంటున్నాడు దాన్ని. ఆ ఓన్ చేసుకోవటం వల్ల దాని చేత నడపబడుతున్నట్లుగా అవుతున్నాడు. ఓన్ చేసుకుంటే మొత్తాన్ని ఓన్ చేసుకోవాలి, అంటే సర్వ ప్రకృతిని తన ప్రకృతిగా భావన చేయాలి, అప్పుడు ఇబ్బంది లేదు. అలా కాకుండా నేను ఇటువంటి వాడిని, నేను నీవు అనే భావనలో పడ్డా ఇదిగో ఇటువంటి అనుభవానికి ఏమి కొద ఉండదు. తథా అదే విధంగా నా భుక్తవాన్ అస్మి భుక్తవాన్ ఇది చేతసి. నిజానికి నేను ఇంకా తినలేదని కానీ తిన్నానని కానీ వాడు అనుకుంటాడు. స్వప్నే దేశాంతరగమే, స్వప్నమునందు కానీ దేశాంతరానికి, వేరే దేశానికి వెళ్ళి కూడా ఎక్కడికో వెళ్ళి తన ఇంట్లోనే పడుకున్నట్లుగా లేచి నిద్ర లేవచ్చు. తాను వేరే దేశం వెళ్ళానని చెప్పి స్వప్నం పొందినట్లయితే ఇంట్లోనే వేరే దేశంలో నిద్ర లేవచ్చు. అంటే అటువంటి భావనతోటి అతడు మేల్కొంటాడు. ప్రాకృతో అపి అవబుధ్యతే. కాబట్టి ఈ ప్రకృతి వశుడు అయిపోయి ఉన్నవాడు ఈ విధంగా జరుగుతుంది. ప్రకృతి అంటే ఏమని చెప్పాము ఇంతకుముందు తత్వాల్లో కూడా చెప్పాం కదా, మొన్న మధ్య పోస్ట్ లో కూడా చెప్పాను. ప్రకృతి అంటే అభ్యాసం, జీవ ప్రకృతి అంటే అభ్యాస ఫలం. నీ అభ్యాసం అనేది వాసనగా పరిణమిస్తుంది, వాసన అనుభవంగా వస్తుంది. గట్టిపడిన నిశ్చయమే వాసన. ఆ విధంగా వచ్చి ఈ అనుభవం అంతా కలుగుతుంది. ఇదంతా కూడాను ఎక్కడికక్కడ జరుగుతున్న అనుభవమే తప్ప ఇది ఇక్కడ జరుగుతుంది, దీనికి వీళ్ళు మొదలు, దీనికి కారణము, ఇది కార్యము ఇత్యాది వ్యవహారాలన్నీ కూడాను విశ్లేషణలో మనం వివరణ తెలుసుకోవడం కోసం అని చెప్పి వాస్తవం తెలుసుకోవడానికి ఉపయుక్తం అవుతాయి. కానీ ముక్తి, బంధము లేక మోక్షము అనే ఈ రెండు విషయాలు ఎక్కడికక్కడవే. అర్థమవుతుందా? ఇది ఎప్పటి నుంచో చెప్తున్నదే. దీన్ని పలు విధాలుగా ఉపమానాలు ఇచ్చి చెబుతున్నాను. నువ్వు ఎక్కడో నిద్ర లేచావు, నీ ఇంట్లో లేవని నీకు అనిపించింది, ఇక్కడ ఎవడు తెచ్చిపడేశాడో అనే తర్కంలోకి వెళ్తావా, లేకపోతే నీ ఇంటికి చేరతావా? చేరతావు కదా సహజంగా. ముందు ఇంటి వైపుకి నీ అడుగులు పడతాయి. సో అదే విధంగా ఇక్కడ దీన్ని ఎవరు సృష్టించారు, ఎలా చేశారు, ఇవన్నీ కాకుండా మొత్తానికి నీవైతే ఇప్పుడు ఈ సంసార బద్ధుడవై, వాసనా బద్ధుడవై ఉన్నావు అన్న సంగతిని గుర్తించి నీ వాసనలన్నిటికీ అతీతుడవు లేకపోతే ఆధారుడవు అనే విషయాన్ని గుర్తించి ఆ స్థితిని పొందాలి ముందు. తర్వాత అనేవి అవే తేట తెల్లమవుతాయి. ఎవడున్నాడు ఇంకోడు నేను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టడానికి? ఈ అనుభవం అంతా కూడాను నీలో నీకే కలుగుతూ ఉన్నది అంతే, ఎందుకంటే ఏం లేదు. ఇది నిన్న ఉదయం చెప్పాను. నాకు నేను నీ రూపంలో ఎదురయ్యాను, నాకు నేను నీ రూపంలో ఎదురయ్యాను. ఇది నా వ్యవహారం. ఇక దీనిని నా జ్ఞానాన్ని అనుసరించి, నేను ఇప్పటిదాకా చేసిన అభ్యాసాన్ని అనుసరించి దీనితో నేను వర్తిస్తాను, స్పందిస్తాను. కానీ నాకు ఎదురైంది నేనే. ఇది తత్వం. ఇది ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే. మరి నాకు ఎదురైన వాడు కూడా అదే మాట అంటున్నాడు
అని చెప్పి అనిపించినా అది కూడా నీలో సంభవిస్తుంది. మరి అవతల వాడు నీకంటే అన్యుడు కాదు కాబట్టి వాడికి కూడా సంభవించింది. అదే లవణుడు చండాలుడు. ఇదే ఏకత్వం. క్లియర్గా ఉందా? స్వామి బాధపడుతుంది. నెక్స్ట్ అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. యశోమతి. చిదంబర రామ